జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన అభ్యంతర వ్యాఖ్యల విషయమై అభిమానుల ఆగ్రహం ఇంకా చల్లారలేదు. ఈ విషయమై ఇప్పటికే అనంతపురంలో నిరసన ప్రదర్శనలు చేశారు అభిమానులు. లీక్ అయిన ఆడియో తనది కాదంటూనే క్షమాపణ చెబుతూ ఎమ్మెల్యే ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాక కూడా వారి కోపం తగ్గలేదు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ ఫ్యాన్స్ ఆందోళన సందర్భంగా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యే నుంచి స్పందన లేకపోవడంతో ఫ్యాన్స్ ప్రెస్ మీట్ పెట్టారు. 2-3 రోజుల ముందే ఫ్యాన్స్ అంతా కలిసి అనంతపురంలో ప్రెస్ మీట్ పెట్టాలని ప్రయత్నించగా పోలీసుల అనుమతి లభించలేదు. అనంతరం విజయవాడలో ప్రయత్నించిన ఫలితం లేకపోయిందంట. దీంతో హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఫ్యాన్స్ కలిసి పెద్ద సంఖ్యలో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు అల్టిమేట్ విధించారు. ఎమ్మెల్యే 4 గోడల మధ్య సారీ చెబుతూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తే తాము ఒప్పుకోమని, అనంతపురంలో బహిర్గతంగా ప్రెస్ మీట్ పెట్టాలని, దానికి మీడియా వాళ్లతో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ను కూడా పిలవాలని అభిమానులు డిమాండ్ చేశారు. అంతేకాక ఫోన్ కాల్లో ఎవరినైతే బెదిరించారో ఆ వ్యక్తిని కూడా పిలిచి అందరి ముందు ఎన్టీఆర్ తల్లికి క్షమాపణ చెప్పాలని అభిమానులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ అభిమానులు ఇలాంటివి చూస్తూ ఊరుకోరని, వీడియో రిలీజ్ చేశా కదా అయిపోయింది అనుకుంటే పొరపాటని, అభిమానులు ఆగరని వారు హెచ్చరించారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పని పక్షంలో అనంతపురంలో డీజే పెట్టి ఆయన ఎన్టీఆర్ను, ఆయన తల్లిని తిట్టిన ఆడియోలను జనాలకు చేరవేస్తామని అభిమానులు వార్నింగ్ ఇచ్చారు. తామంతా తెలుగుదేశం వాళ్ళమే అని, ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ అని, మరి ఎన్టీఆర్ తల్లిని దూషించిన ఎమ్మెల్యేను ఇంకా ఎందుకు సస్పెండ్ చేయలేదని అభిమానులు ప్రశ్నించారు. ఈ వ్యవహారంతో చంద్రబాబు, లోకేష్కు సంబంధం లేదని భావిస్తున్నామని, కానీ వ్యక్తిగత అజెండాతో బూతులు తిట్టిన ప్రసాద్ మీద చర్యలు చేపట్టాల్సిందే అని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాపై అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదమై విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తగ్గేదేలే అంటూ సోషల్ మీడియాలో హెచ్చరిక జారీ చేశారు. తమ అభిమాన హీరో ఎన్టీఆర్ సినిమాకి ఇబ్బంది పెడితే అసలు ఊరుకునేది లేదని, తక్షణమే ఆయన తల్లికి బహిరంగ క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు పదే జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడడం, ఆయన సినిమాకి ఇబ్బంది పెట్టడం అలవాటుగా మార్చుకున్నారు. కానీ ఈసారి ఆ అలవాటు మితిమీరిన హద్దులు దాటింది. నారా భువనేశ్వర్కి జరిగిన అన్యాయానికి రాష్ట్రాన్ని ఊపేసిన తెదేపా నాయకత్వం ఇవాళ ఎన్టీఆర్పై జరిగితే ఎందుకు మౌనం పాటిస్తుందని గుర్తు చేశారు. టీడీపీ పార్టీకి ఏమాత్రం విలువలు ఉన్నా తక్షణమే దగ్గుబాటి ప్రసాద్ను పార్టీ విధుల నుంచి తొలగించాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ను హైదరాబాద్లోని ఎన్టీఆర్ గారి నివాసానికి వచ్చి వారి తల్లికి బహిరంగ క్షమాపణ చెప్పాలని సూచించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ జారీ చేసిన హెచ్చరిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో టీడీపీ నాయకులు ఎలా స్పందించారనేది ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో నెల్లూరు, కర్నూలు కలెక్టరేట్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ను టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ధర్నాకు దిగారు. అయితే ధర్నా చేయకుండా పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.